నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ వందనాలు. మిత్రులారా, కుల ధృవీకరణ పత్రాలు సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల నోటిఫైడ్ కాబడినటువంటి, డీనోటిఫై కాబడినటువంటి అన్ని రకాలను స్వతంత్రం వచ్చిన తర్వాత గుర్తించబడిన కులాలు, వీరికి ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు అంటూ వెనుకబడిన కులాల్లో చేర్చుతూ వీళ్ళ పట్ల జరిగిన అన్యాయం కొంత నివృత్తి చేద్దామనే ఉద్దేశంతో తీసుకోబడ్డ నిర్ణయాలు. అయితే తమిళనాడు ఇంపాక్ట్ కావచ్చండి, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కొంతలో కొంత కర్ణాటక కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు, పెరియార్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కామరాజ్ నాడార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్టచబిలిటీ, అంటరానితనం, కులం అనే ఒక పై కులాలు, కింది కులాలు అనే ఒక మేం పెద్దవాళ్ళం అనే ఒక లేఖి స్వభావాన్ని ఎదిరించడానికి వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించింది. వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక స్థితిగతులను బట్టి కొన్ని గ్రూపులుగా విభజించడం జరిగింది. ఆ గ్రూపులలో ఏ గ్రూప్ అనేది అత్యంత పేదరికం, చాలా చేసి సమాజంలో అంతగా గుర్తింపు లేని కులాలను ఏ గ్రూపులో 7% పెట్టిండ్రు. అందులో కొన్ని కులాలు ఇదివరకు చెప్పడం జరిగింది. కొన్ని కులాలకు చరిత్రలు అనంతరామన్ కమిషను బాగా కష్టపడి రాయడం జరిగింది. కానీ అది కూడా ఇంకా రాయవలసింది, కానీ అక్కడ ఉన్న అందుబాటులో ఉన్నంత మేరకే రాయగలిగింది ఆయన. వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ చరిత్ర లేవు. కొన్ని కులాలకు ఆశ్రిత కులాలు ఉంటాయి, ఆశ్రిత కులాలు కూడా చెప్పలేకపోయినాయి. అంటే కుల పురాణాలు చెప్పగలిగే కులాలు కొన్ని ఉంటాయి, అవి వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. అందులో భాగంగా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగానే మొండిపట్ట వాళ్ళు ఎంత అంటే బీసీ ఏ గ్రూప్లో ఉంటారు, సీరియల్ నెంబర్ 30లో ఉంటారు. ఒక 345 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ రిపోర్ట్ మాత్రం కేవలం తెలంగాణకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే తర్వాత అక్కడి నుంచి తీసుకుని చెప్పబడుతున్నటువంటి సంఖ్య. ఇది పాపులేషన్ 1342. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు గ్రామాలలో ఒక ఇంటి ముందు పోయి ఎంటీ వెజల్, ఒక గిన్నె తీసుకొని ఇట్లా కొట్టుకుంటారు. అమ్మ 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 అని కొట్టుకుంటే ఆ ఇంటి ఆమె కనికరించి, ఇల్లుగలని కనికరించి కొంత అన్నం పెడతారు. అది ఆ పూటకి అయిపోతుంది. ఎంతో దయనీయ స్థితి. ఒక గ్రామం మొత్తం అయిపోయాక గ్రామం చివరిలో గుడిచెలు వేసుకొని ఉంటారు, వాళ్ళు పూర్తి అంటరాని వాళ్ళు. అట్లా అని చెప్పి మళ్ళీ ఎస్సీ ఇళ్ళకి పోకుండా కేవలం బీసీ, ఓసీల మధ్యనే తిరుగుతారు. వాళ్ళను మొండిపట్ట అని చెప్పి అన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన రిఫార్మ్స్ ఏంటంటే కొంత వ్యవసాయ కూలీలుగా చెప్పుకుంటున్నారు, కులాల పేర్లు మార్చుకుంటున్నారు. మార్చుకోవడం చాలా మంచిది. పెద్ద కులమే చెప్పుకొని అడిగేటోడు ఎవరు లేడు. కొంత సంస్కృతి సంప్రదాయాలు కొంచెం పెంచుకొని, స్నానం చేస్తేనే సంస్కృతి సంప్రదాయం ఉన్నట్టు కాదు. స్నానం చేయడం అంటే చెమట కంపు కడుక్కోవడం అంతే, ఏం ఉండదు. ఆ మనసుండే అది అట్లే ఉంటుంది. ఆ వృత్తి వారు బీసీ ఏ గ్రూప్లో ఉన్నారు. ఒకవేళ మొండిపట్ట అని కనుక అప్లికేషన్ వస్తే రెవెన్యూ అధికారులు దయచేసి ఎంబడే మీరు ఎంక్వైరీ అవన్నీ ఫార్మాలిటీస్ కాకుండా ఆ సర్టిఫికేట్ ఆయనకి ఇచ్చి పంపించండి. అది ఏం చేసుకుంటాడో తన ఇష్టం, ఎవరో చెప్పి ఉంటారు కాబట్టి చేస్తుంటాడు. అది వస్తే ఇచ్చేసేయండి. దాని తర్వాత రజక, చాకలి, తర్వాత వానర 1970లోనే హయ్యెస్ట్ పాపులేటెడ్ కాస్ట్ ఇది. అప్పటికే 10 లక్షల మంది ఉన్నారు. కమిటీ రిపోర్టు 10 లక్షల కంటే ఎక్కువ చెప్పింది జనాలని, 10 లక్షల పైన. వీళ్ళది కూడా సంచారం అనలేము, అర్ధ సంచారం అనలేము, ఏమీ లేవు. కాకపోతే ఎక్కవలసిన బట్టలను ఎక్కడికో మోసుకెళ్ళిపోవాలి. తానెంబడి ఒక జంతువు దాని మీద మోసుకొని ఒక పెద్ద ఇది పెట్టుకొని కంచె వేలేశారు. వీళ్ళు ఒక శాస్త్రజ్ఞులు, సౌడును కనిపెట్టిన ఒక ఉన్నతమైన శాస్త్రవేత్తలు వీళ్ళు అని అంటాడు ఆయన. అదేవిధంగా ఇవాళ వాళ్ళు బీసీ ఏ గ్రూప్లో ఉన్నారు, సీరియల్ నెంబర్ 5గా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో వీళ్ళు ఎస్సీ జాబితాలో కూడా కొనసాగుతున్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉండే ఎంఆర్పిఎస్, మాల మహానాడు, తర్వాత మాదిగ ఉపకులాలు, ఈ సంఘాలు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎస్సీలో కలవడానికి చేస్తున్న ప్రయత్నం సరిపోదు. ఇంకా బలమైన ఉద్యోగం చేస్తే కానీ చేసే పరిస్థితి లేదు. నేను అంటున్నా ఏంటంటే బీసీ ఏ గ్రూపులు ఏవైతే ప్రయోజనాలు పొందుతున్నామో దీన్ని బలంగా వచ్చేటట్టుగా కృషి చేస్తే బాగుంటుంది. ఇందులో కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఎస్సీ అయినంత మాత్రాన హెవీ కాంపిటీషన్ అయింది. ఇప్పుడు అందులో వెళ్ళేదానికంటే బీసీ ఏ గ్రూప్లో ఉన్న చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు. రాజకీయంగా మంత్రులు కూడా అయ్యారు, రాజకీయంగా ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే పాపులేషన్ అధికంగా ఉంది. ఒక స్ట్రాంగ్ రాడికల్ అటాకింగ్ ఇజం ఉంటుంది. అంటే భయంకరమైన శ్రమ ఉంటుంది కదా, ఆ శ్రమకు తోడు మెదడులు కూడా అదే పవర్ఫుల్గా ఉంటాయి. కాకపోతే పేరుతోని ఒక అప్రతిష్టకు గురి చేసే సామెతలలో వాళ్ళను ఇచ్చేసి వివక్ష. హైదరాబాద్కి వస్తేనేమో ఒక న్యూనతతో ఉంటున్నారు, గ్రామాలలో ఉంటే వివక్షతో బతుకుతున్నారు. కాబట్టి ఆర్థికపరమైన ఇది
వాళ్ళను పేదరికంలోనే ముంచేసింది. సంవత్సరం అంతా ఒక ఇంటికి శ్రమ చేస్తే అతను డబ్బు ఇవ్వకుండా పంట మీద వచ్చే వరిని కానీ ఏది కానీ దానికి ప్రతిఫలంగా ఇస్తారు. పంట పండకుంటే ఏమి ఇయ్యరు. అది చాలా అన్యాయమైన ప్రక్రియ కొనసాగుతుంది. అసలు చాలా సంవత్సరాల వరకు వాళ్ళు ఇప్పుడు మంచి స్ట్రాంగ్గా ఇదంటే ఒక ఆత్మ గౌరవపూరితమైన వృత్తినే చేపట్టడం అంటే పద్ధతిలో వృత్తి కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా చాలా చదువు తక్కువ ఉన్నది, బాగా చదవాలనే అన్న ఉద్దేశంతోనే కమిషన్ రిపోర్టు వీళ్ళు BCA గ్రూప్లో వానర్గా అప్లికేషన్ పెట్టినా, చాకలిగా అప్లికేషన్ పెట్టినా, రజక అనే అప్లికేషన్ పెట్టినా కూడా వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే గ్రామాలను వదిలేస్తున్నారు. మీ గ్రామాలలో లైఫ్ లేదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనము తాత ముత్తాతలు ఆ ముత్తాతల నుంచి కూడా ఆ వృత్తి చేస్తున్నాం కాబట్టి మనకు గౌరవం లేదు. అర్బన్ ఏరియా రావాలి. ఇప్పుడు చాలా చోట్లలో ఫ్లాట్లలో కేవలం విస్తీరి మాత్రమే చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని మంచి సంస్కారవంతంగా తీర్చిదిద్దుకుంటారు. మీరు కూడా ఊరు వదిలేయండి, ఏమన్నా పాడుగాని ఏమవుతుంది? పెళ్ళిళ్ళలో చాకరీ చేయించుకుంటారు, చావు దగ్గర చాకరీ చేయించుకుంటారు. చాకరీ చేస్తున్న క్రమంలో ఆ శ్రమను గుర్తించకుండా ఆ మనిషిని అవమానకరంగా చూస్తూ ఉంటారు. వీడు కాబట్టి ఆ పని చేయాలి అనే పద్ధతిలో చూస్తారు. ఆ అగౌరవమైన ఒక దుర్మార్గపు మెదడును వదులుకోవాలి అని అనుకుంటే మనం అందరం అర్బన్ ఏరియాకి వచ్చేసేయాలి. మీరందరూ కూడా కుటుంబాలందరూ కూడా అర్బన్ ఏరియాకి వచ్చేసి ఒక మెరుగైన జీవితం సాగించాలి. అందుకనే ఆనాడు తక్కువ చదువుంది కాబట్టి బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీలో BCA గ్రూప్లో చేర్చడం జరిగింది. తప్పకుండా మీరందరూ ఇక్కడికి రావాలి. ఇంకొకటి వడ్డెర కమ్యూనిటీ అనేది అసలు వడ్రీ అంటే అదొక సంస్కృత పదం. అది దాని నుంచి ట్రాన్స్మిట్ అయ్యింది ఏమైందంటే ఒడ్రా అంటే అది ఒక సంస్కృత పదము. ఒడ్డే అనేది మనకు దానికి పర్యాయ పదం. అంటే చరిత్ర దాన్ని చదివితే ఏం తెలుస్తుందంటే సిరాజుద్దీన్ హసన్ ప్రకారంగా ఒరిస్సా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళు అనేది అంటారు. కఠోరమైన శ్రమజీవులు, పెద్ద పెద్ద రాళ్ళు. ఇప్పుడు ఇలా మనం ఇల్లు కట్టుకుంటున్నాం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నా కూడా ఒడ్డెరలు కొట్టిన గనెట్ రాయే ఉంటుంది మనకు. ఒడ్డెరలు కొట్టిన రాతి కట్టడాలు అన్నీ కూడా వాళ్ళు చెక్కినవి ఉంటాయి. మంచి పాపులేషను. సీరియల్ నెంబర్ 37 ఉంది వాళ్ళది. 1,04,113 తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీస్ ఉంటాయి. 3,79,123 పాపులేషన్ ఉంది. ఉమ్మడి రాష్ట్రం అయితే ఆల్మోస్ట్ 8 to 9 lakhs ఉంటారు. తర్వాత ఈ మధ్య కాలంలోనే మంచి మేస్త్రి పనులు చేస్తున్నారు, మంచి కాంట్రాక్టర్స్ అవుతున్నారు, క్రషర్ మిషన్స్ పెట్టుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక అగౌరవప్రదమైన అది పిల్లలు ఇంకా బాగా చదువుకునే స్టేజ్కి రాలేదు, చదవటం కోసమని ఆనాడున్న పరిస్థితిని బట్టి వాళ్ళను BCA గ్రూప్లో చేర్చడం జరిగింది. ఊరు బయట ఎక్కువ శాతము గుడిసెలన్నీ ఉంటున్నారు. మధ్య ఇల్లు వస్తున్నాయి. కానీ గతకాల పరిస్థితిని బట్టి వాళ్ళకుండే ఆర్థిక పరిస్థితి, రాజకీయంగా, సాంస్కృతికంగా, తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెనకబడిన కులాల జాబితాలో దట్టు BCA గ్రూప్లో చేర్చడం జరిగింది. వాళ్ళకు ఆదాయం కూడా తక్కువ ఉంటుంది, మట్టి పని కూడా చేస్తారు. తర్వాత ఒక్కటి ఏంటంటే ఆ కుటుంబంలో అంటే వాళ్ళ కుటుంబాలు తను ఇస్తున్న రిపోర్ట్ ప్రకారంగా మూఢనమ్మకాలు అనేటివి బాగా ఉన్నాయి. దయ్యాలు, ఆత్మలు, శక్తులు అంటున్నారు. శైవ మతాన్ని వాడతారు, శివభక్తులు, తర్వాత వైష్ణవం ఇవన్నీ పూజలు చేస్తారు. కానీ చాలా ఇవన్నీ వాళ్ళని వాస్తవానికి వాళ్ళకుండే శ్రమను బట్టి మమ్మల్ని STలో చేర్చమని ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ అందులో ఒక బలమైన నాయకత్వం లేక వాళ్ళు BCA గ్రూప్ని ఉండిపోయారు. వాళ్ళని సీరియల్ నెంబర్ Aలో పెట్టారు. కాబట్టి వడ్డెరా కానీ వడ్డీ అని కానీ లేకపోతే వడియర్ రాజు అని పెట్టినా, తర్వాత వడ్డీలో అని పెట్టినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవన స్థితిగతులను చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకు వడ్డే అనే సర్టిఫికేటు BCA గ్రూప్ సీరియల్ నెంబర్ 37గా రెవెన్యూ శాఖ తహసీల్దార్ ఇవ్వవలసిందిగా మనము అడుగుదాం. తర్వాత జోషి నంద్వాల అంటే ఏంది? జ్యోతిషం చెప్తాడు అంతే. చేయబట్టుకుంటాడు, నువ్వు ఏమవుతావు, నువ్వు ఇంద్రుడు అవుతావా, చంద్రుడు అవుతావా, అమెరికా సముద్రానికి ఉంటావా, లేకపోతే ఆకాశం నుండి చందమామను ఉంటావా అని చెప్తాడు ఆయన. మళ్ళీ వాళ్ళ ఒక 4-5 తెగలు ఉంటాయి. తర్వాత జ్యోతిషం అలా వృత్తి జ్యోతిషం అంతే. జోష్ నంద్వాల్ అంటే వీళ్ళు చెప్తాడు. అందుకే వీళ్ళంతా అక్కడ మరాఠా నుంచి బతకనికి వచ్చారు. ఇంకా వేరే ఇక తిరుగుతూనే ఉంటారు. ఇక పెట్టుకొని తిరుగుతూనే ఉంటారు. చిలక జోష్యాలు, ఆ జోష్యాలు, ఏదో ఒక జోష్యం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇక మొత్తం ఊళ్ళకి వెళ్ళారంటే ఇక తిరుగుకుంటూ మళ్ళీ ఏనో ఒక సెటిల్ అవుతారు. మళ్ళీ ఆ ఊరు తిరుగుకుంటే ఇంకొక దగ్గర సెటిల్ అవుతారు. ఈ మొత్తం సంచార జాతి ఇదంతా.
వీళ్ళు కూడా చాలా లోయెస్ట్ నంబర్డ్ ఉన్నారు, తాండూర్ ఏరియాలో ఉంటారు. మరాఠా నుంచి వీళ్ళు కొన్నిసార్లు ఇది చేశారు. వీళ్ళ పేరు చెప్పుకొని కొన్ని పై కులాల వాళ్ళు కూడా వీళ్ళ కులం సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళకి అన్యాయం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఒక 3 తెగలు ఉన్నాయి, సహదేవ జోషి, తర్వాత అమరాపుర సహదేవ జోషి, ఇంకేదో 3-4 ఉన్నట్టున్నాయి. ఏది కూడా వాళ్ళ వృత్తి మాత్రం ఇండైరెక్ట్గా భిక్షాటం అన్నాయి. నువ్వు ఏదైనా చెప్తే అనేది ఇస్తాడు అంతే. కాబట్టి ఈ 4 కులాలు ఇవాళ BCA గ్రూప్ చెందిన వాళ్ళే ఉన్నాయి. ఇవి కూడా పేదరికము, తర్వాత గ్రామాల్లో ఒకే చోట స్థిర నివాసం లేకపోవడం వల్ల కమిటీ వీరిని వెనుకబడిన తరగతిలో చేర్చి ఏ గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి తెలిసింది. జోష్ నందివాలా కనుక అయినట్టయితే తరోగా నిజంగానే వీళ్ళు జోష్ నందివాలా వీళ్ళ వృత్తి జ్యోతిష్యమే ఉండాలి, ప్లస్ సంచార చేతులు ఉన్నట్టయితే వాళ్ళకు BCA గ్రూప్ సర్టిఫికేటు ఇవ్వాలి. తర్వాత వీళ్ళు 644 కుటుంబాలు ఉన్నాయి, పాపులేషన్ 2461 కుటుంబం, ఇది పాపులేషను. BCA సీరియల్ నెంబర్ 36లో వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది అని చెప్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారని, అందరికీ చెప్తారని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాద్. తప్పకుండా చూసి లైక్ చేయండి.